వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయానికి ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. వారికి ఉన్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మి నా పేరు. మా ఆయనే లేడు, 15 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఉన్నది ఒక ఇల్లు. దానికి మేము దరఖాస్తు పెట్టుకున్నాము, డబ్బులు కావాలి 5 లక్షలని. అమ్మాయికి పెళ్లి కాలే, అబ్బాయిలకు పెళ్లి కాలే. మా ఆయన పోయిండు. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్ట ఆడుతున్నాం. కాకపోతే మాకు ఏదన్నా ఆధారం కావాలని మేము ఇంత దూరం వచ్చినాం. ఇంత దూరం వస్తే ఏమంటుండ్రంటే మున్సిపల్ ఆఫీసు పోండి, చింతోళ్ళ మున్సిపల్ ఆఫీస్ ఉంది, అక్కడ పోయి కనుక్కోరి మీ సమస్యలు, మీకు ఇక్కడ ఇంక్వైరీకి వచ్చినట్టు మీ ఆధార్ కార్డులో లేదు అని చెప్తున్నారు. మీరు ఇంతమందికి దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాం, కానీ ఇంక్వైరీకి వచ్చారు సారు. ఇంక్వైరీకి వస్తే దాంట్లో మీది పేరు లేదని చెప్పారు. 2 సార్లు వచ్చారు, 2 సార్లు అట్టనే చేసారు. మాకేమంటూ లేదు, ఏమి జాగాలు లేవు, భూములు లేవు, ఓ 4 అంతస్తులు కూడా లేవు. ఇది మా సమస్య. ఇక్కడ అధికారులు ఏమంటున్నారంటే మీకు ఆల్రెడీ రాలేదు, మీకు ఇంక్వైరీకి వచ్చినప్పుడు మీ ఇల్లు కనిపించలేదంట అని చెప్తున్నారు ఇక్కడ అధికారులు. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారా? చేసుకోలేదు. అక్కడ చింతల్లో ఆఫీస్ ఉంది కదా, మున్సిపల్ ఆఫీసు, అక్కడ పోయి కనుక్కోండి అని చెప్తున్నారు. అందుకని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు ఉమారాణి 2016 నుంచి పెడుతున్నాము, ఇంకా రాలేదు. ఆడికి పోండి ఈడికి పోండి అంటారు. మా ఆయన చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆడికి ఈడికి తిరగడమే, ఇస్తలేరు. కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ ఏమంటారు అధికారులు? ఇస్తాము అంటున్నారు. ఇస్తాము, టైం పడుతుంది, ఇస్తాము, టైం పడుతుంది. దరఖాస్తు చేసుకున్నాము. దరఖాస్తు 2 సార్లు అక్కడ ఇక్కడ అన్ని కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము, ఇక్కడ పెట్టాము. చింతల నుంచి వచ్చాము ఇప్పుడు బస్ కిరాయిలు పెట్టుకొని. ఇల్లు డబుల్ బెడ్రూమ్ సార్. మేము ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాం, అసలు రావట్లేదు. ఆ ఇళ్ళ గురించే అక్కడ ఇక్కడ తిరిగి ఊర్లో కూడా పెట్టినా ఊర్లో రాలే, ఇక్కడ పెట్టినా ఇక్కడ రాలేదు. అందుకే వస్తే మీకు ఉన్నది పో అందులో లిస్టులు ఉన్నది అంటుండు, లేదా మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ పెట్టనిస్తలేడు. ఉన్నది పో అందులోనే ఉంది, 2వ విడతలో వస్తుంది అని చెప్తుండు. అంతే. ఇందిరమ్మ ఇండ్ల కోసము, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జిల్లా నలుమూలల నుంచి పేదవారము మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినా ఇవ్వలేదని కొందరికి మొత్తమే రాలేదు, కొందరికి ఇండ్లున్నాయని రాశారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గుర్తించి మాకు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.